పోలీస్ శాఖలో కొత్తగా విధుల్లోకి చేరిన ఎస్ఐల తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 2024లో శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరిన ఈ యువ అధికారులు కనీసం ఏడాది కూడా పూర్తి కాకముందే ఫోకల్ పోస్టింగ్ల కోసం పాకులు పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంచి రీచ్ ఏరియాలో పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలతో వైరేవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గట్టిగా సంపాదించవచ్చు అన్న ఆలోచనతోనే ఈ ఫోకల్ పోస్టింగ్లపై కన్నేసినట్లు స్పష్టమవుతోంది. ఇది పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా వారి విధుల పట్ల నిబద్ధత లేకపోవడాన్ని కూడా సూచిస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. పోలీస్ శాఖలో కొత్తగా విధుల్లోకి చేరిన ఎస్ఐల తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 2024లో శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరిన ఈ యువ అధికారులు కనీసం ఏడాది కూడా పూర్తి కాకముందే ఫోకల్ పోస్టింగ్ల కోసం పాకులు పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంచి రీచ్ ఏరియాలో పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలతో పైరవేలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గట్టిగా సంపాదించవచ్చు అన్న ఆలోచనతోనే ఈ ఫోకల్ పోస్టింగ్లపై కన్నేసినట్లు స్పష్టమవుతుంది. ఇది పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా వారి విధుల పట్ల నిబద్ధత లేకపోవడాన్ని కూడా సూచిస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజిత అందిస్తారు. సుజిత, చెప్పండి. హారిక, 2022లో దాదాపుగా 547 ఎస్ఐ మరియు ఏఎస్ఐ పోస్టింగ్లు అయితే పడ్డాయి. దాంట్లో 400 వరకు అయితే సివిల్కి సంబంధించినవి. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ అంటే ఎగ్జామ్స్ పాస్ అయ్యి అంతా పాస్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ 2024 నాటికి ఎస్ఐలుగా, ఏఎస్ఐలుగా అయితే బయటకు వచ్చారు. అయితే వచ్చిన తర్వాత దాదాపుగా 6 నెలల పాటు అయితే వీళ్ళకి ఒక ట్రైనింగ్ పీరియడ్ అంటే ప్రాక్టికల్ అంటే ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కూడా ప్రాక్టికల్గా వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్లో ఉండి లేకపోతే బయటకు ఏం చేయాలి అన్నది ఒక 6 months వరకు ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే 2024 సెప్టెంబర్లో అయిపోయిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ట్రైనింగ్ పీరియడ్స్ అయిపోయాయి. కాకపోతే ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక 1 month వరకు కూడా వాళ్ళకి అంటే ప్రొబిషన్ అంటే ఇంకొక చోటికి ఇవ్వడం అయితే జరగదు. అట్లాంటిది అంటే చేయకూడదు, అట్లాంటి అవి రూల్స్కి విరుద్ధంగా ఉంటుంది. అయితే కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఫోకస్డ్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయో అంటే ఈ పోలీస్ స్టేషన్లో మనం చేస్తే మనకి అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయని కానీ అంటే ఇట్లాంటివన్నీ చూసుకొని చాలామంది పోలీసులు దాదాపుగా ఇప్పుడు ఎస్ఐగా, ఏఎస్ఐగా ఎవరైతే పోస్టింగ్లు తీసుకున్నారో 2024 సెప్టెంబర్లో వాళ్ళు 6 నెలల ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా సంవత్సర కాలం కూడా పూర్తి అవ్వకముందే వాళ్ళు పైరవీలకి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా అయితే ఎంపీల నుంచి కానీ, ఎమ్మెల్యేల నుంచి కానీ, లేకపోతే పెద్ద పెద్ద అంటే హయ్యర్ పోస్టులలో ఉన్న ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖలో వాళ్ళ నుంచి ఫోన్లు చేయించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అంటే కొంచెం రిచ్ ఏరియా, చుట్టుపక్కల కొంచెం రిచ్గా కొంచెం ఉన్న ఏరియా కాబట్టి అట్లాంటి ఏరియాస్లో ఏదైనా క్రైమ్ జరిగితే వాళ్ళు వచ్చి కేసు క్లోజ్ చేయించుకోవడానికో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమిషన్ లాగా ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి చోట్ల అంటే సరే అదొకే అలాగే కొంచెం తక్కువగా ఉన్న బస్సుకి సంబంధించిన పోలీస్ స్టేషన్లు ఉంటే అట్లాంటి చోట్ల వాళ్ళు ఇవ్వడానికి సంకోచిస్తారు. సో ఇట్లాంటి ఏరియాస్ ఈ ఫోకస్డ్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్గా జూబ్లీస్ అయితే ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్లో అయితే ఎక్కువ డబ్బులు వస్తాయని, కొంచెం కమిషన్స్ వస్తాయని, కాంటాక్ట్స్ పెరుగుతాయని రకరకాల కారణాల వల్ల ఇట్లాంటి పోలీస్ స్టేషన్కి వాళ్ళు డ్యూటీ వేయించుకోవడానికి అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు, అంటే ఎక్కువగా ఆరాటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు హారిక. అంటే దాదాపు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పోలీస్ శాఖలో ఉన్న పైన డిఎస్పీలు కానీ ఎస్పీలు
పైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వచ్చి అంటే రికమెండేషన్ ఇక్కడ కూడా వాళ్ళ నుంచి వచ్చే రికమెండేషన్ ద్వారా కూడా వాళ్ళు ఈ ఫోకస్డ్ పోలీస్ స్టేషన్స్ లో పనిచేయడానికి పోస్టింగ్ వేయించుకోవడానికి కూడా ట్రై చేస్తారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుచిత.